ఏంటి కృప? కృప అంటే ఏమిటి అన్న విషయాన్ని ఒక్కసారి మనము చూసే ప్రయత్నం చేస్తే, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. యాక్చువల్గా మన స్థాయి ఇది, మన స్థితి ఇది. ఏంటి మన స్థితి అని అంటే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నవారం మనం. అంటే క్రీస్తును అంగీకరించకముందు మనం ఏంటి? మనము కోపముతో, ద్వేషముతో, అపరాధం చేస్తూ, పాపం చేస్తూ దేవునికి దూరంగా జీవిస్తున్న వాళ్ళము, నరకానికి మాత్రమే పాత్రులము. అయితే ఒకసారి పేజీ తిప్పుదాం. ఇదే 2వ అధ్యాయంలో ఒక్కసారి పేజీ తిప్పితే 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎందుకు మనిషి కృపను ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు? ఎందుకు మనిషి దేవుని ఒకవైపు మాత్రమే చూసే ప్రయత్నం చేస్తాడు? ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను మాత్రమే చూసే ప్రయత్నం చేస్తాడు అని అంటే, మనిషి యొక్క లక్షణం ఏంటంటే, పాపం చేసిన వాడు, అపరాధము చేసిన వాడు, నరకానికి మాత్రమే పాత్రుడైన ఈ మనిషిని ఆయన ఉచితమైన కృప చేత తనంతకు తానుగా ఈ లోకానికి వచ్చి మనిషిని తన ఉచితమైన కృపచేత రక్షించుకున్నాడు. ఆయనే వచ్చాడు ఈ లోకానికి, ఆయననే వచ్చి మనిషిని రక్షించుకున్నాడు కదా, ఆయన కృపచేత. కాబట్టే మనిషి కృప గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే కానీ ఒక మాట అక్కడ రాయబడింది, మీరు ఉచితమైన కృపచేత రక్షించబడ్డారు, కానీ ఇది దేవుని వరమే, కానీ మీరు అతిశయపడడానికి వీలు లేదు, ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, మీరు సొంతంగా సంపాదించుకునేది కాదు అనే విషయాన్ని మర్చిపోతాడు. కృప వలన మనం రక్షించబడ్డాం అనే విషయం అందరికీ తెలుసు. అందుకనే ఆయన కృప గురించి మనం ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం, ఎక్కువగా కృపను వాడుకుంటూ ఉంటాం. కానీ దాని తర్వాత విషయాలు మర్చిపోతాం. అది మన క్రియల వలన సంపాదించుకోలేదు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. మన శక్తి చేత, మన జ్ఞానం చేత, మన మంచి పనుల చేత మనము రక్షణను సంపాదించుకోవాలా. ఆయన ఉచితమైన కృప చేతనే మనము రక్షించబడ్డాము అని ఈ విషయము నాకు జ్ఞాపకం ఉంటే, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నము మనం ఖచ్చితంగా చేయాలి. ఆయన లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నము మనము ఖచ్చితంగా చేయవలసిన వారమే ఉన్నాం. కృపను ఎక్కువగా మనం వాడుకుంటున్నాము అని అంటే మనము మోసపోతున్నాము అనే విషయం మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనము దేవునికి దూరంగా జీవించే అవకాశము ఖచ్చితంగా ఉంది అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఏంటి ఇలా ఉంది, ఎలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను.